మనిద్దరం దండం పెట్టాల్సిన మనిషి ఒకరున్నారు, మా మేడం గారు. సమయానికి డబ్బులిచ్చి దేవతలా ఆదుకున్నారు. నిజమే మంగా, ఆవిడ రుణం తీర్చుకోవాలి మనం. తీర్చుకుంటున్నానమ్మా. ఏంటి? అదేనమ్మా, ఆవిడింట్లో పనిచేస్తున్నాను అని చెప్తున్నాను. ఎంత కష్టమైనా ఆవిడ దగ్గర పని మానుకోవద్దు. ఎందుకంటే సాయం చేసిన వాళ్ళని మర్చిపోవటం మహాపాపం. అందుకేనమ్మా ఆవిడ నన్ను ఎన్ని మాటలంటున్నా పడుతున్నాను, ఎంతగా అవమానించినా భరిస్తున్నాను, ఏం చేసినా సహిస్తున్నాను. కోలుకున్నాక నేను కూడా వస్తాను. ఇద్దరం కలిసి పనిచేసి ఆవిడ రుణం తీర్చుకుందాం. నువ్వు అక్కర్లేదమ్మా, నువ్వు చేసే పని కాదది. నాకు చేతగాని పని నువ్వేం చేస్తున్నావే? అంటే ఇక నుంచి నిన్ను ఏ పని చెయ్యనివ్వను అంటున్నాను. నువ్వు కష్టపడుతుంటే నేను చూస్తూ ఉంటానా? ఇన్నాళ్ళు నా కోసమే కష్టపడ్డావు, చాలదా? నీకు పెళ్లి చెయ్యాలి కదే. మళ్ళీ మొదలెట్టావా? ఇప్పుడప్పుడే నా పెళ్లికి తొందరేం లేదులేమ్మా, నువ్వు అదేమీ ఆలోచించకు. సరేగాని కొత్తగా ఈ బట్టలేంటి? చక్కగా పైటా పావడ వేసుకుంటావుగా, కొత్తగా ఇదేంది? అంటే అది పెద్దవాళ్ళింట్లో పనిచేసేవాళ్ళు ఇలాగే ఉండాలమ్మా. అది కాదే, ఇంత ఖరీదైనవి నువ్వు వేసుకోగా మంగా. ఆపరేషన్ అయిన పేషెంట్తో ఎక్కువ మాట్లాడించకండమ్మా, మీరు బయటికి వెళ్ళండి. అలాగేనండి. అమ్మా, నువ్వింకేం ఆలోచనలు పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండు. ఏమండి, మా అమ్మని ఇంటికి ఎప్పుడు పంపిస్తారండి? 2-3 రోజులు పడుతుందండి. సరేనండి, ఇంకో 2 రోజులు ఎక్కువైనా పర్వాలేదు. మా అమ్మ పూర్తిగా కోలుకోవాలి, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలి, అంతే. అమ్మా, నేను వెళ్ళొస్తానే. ఎక్కడికి వెళ్తున్నావు మంగా? నిన్ను వదిలి నేనెక్కడికి వెళ్తానమ్మా, బయటే ఉంటాను. నన్ను చూడాలనుకున్నప్పుడు నర్సుతో కబుర్ చేయి, వచ్చేస్తాను. సరేనా?